నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మామిడికాయ ఊరగాయ పెట్టుకున్నామండి. 6 మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి పచ్చడికాయలు, పచ్చడికి మాత్రమే బాగుంటాయి. కొన్ని ఆవాలు, 5 ఎల్లిపాయ గడ్డలు. ఎల్లిపాయలను నేను మొత్తం ఒలచలేదండి. ఎల్లిపాయలను ఊరిక నల్లగొట్టి అట్ట వేసినాను. సైడ్ కున్నెటివి తోకల్లాగా ఉన్నాయి కదా, అవి గిల్లేసినాను. ఎల్లిపాయ మీదనే పొట్టు ఎందుకు తీయలేదంటే, నేను ఎల్లిపాయ మీద పొట్టు తీస్తే పచ్చడి లేచే ఎల్లిపాయ తొందరగా ఊరిపోతాదండి. పొట్టుతో వేచే ఎల్లిపాయ ఎన్ని రోజులు ఉన్నా గట్టిగా ఉంటాదని అందుకే వేసినానండి. నేను మామిడికాయలు తీసుకొని వాటర్లు వేసుకుందామండి. వాటర్లు వేసుకొని మామిడికాయలను బాగా కడుగుదాము. మట్టి అలాంటిది ఏమన్నా ఉంటుంది కదా, శుభ్రంగా కడిగి ఒక క్లాత్ తీసుకొని తడి ఎక్కడ లేకుండా తుడిచి మామిడికాయలను ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నామండి. మామిడికాయలను కట్ చేసుకుందాము. నేనైతే మార్కెట్లో కట్ చేసుకోలేదండి, ఇంట్లోనే నేనే కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలాగా చేసుకున్నాను. మరి చిన్నగా చేసుకోలేదు, మరి పెద్దగా చేసుకోలేదు. ఈ సైజులో మామిడికాయలన్నీ ఇలాగనే కట్ చేసుకున్నానండి. నేను 6 మామిడికాయలు తీసుకున్నానండి. 6 మామిడికాయలకు నేను తీసుకునే కప్పుతో 4 కప్పులు అయినాయి మామిడికాయ ముక్కలు. ఒలుసుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం. మామిడికాయల గిన్నెను పక్కన పెట్టుకున్నామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ని పెట్టుకుందాం. 1/2 లీటర్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. వేడైన తర్వాత గిన్నెని కిందికి దింపుకున్నాం. ఆయిల్ని మొత్తం చల్లగా అయిపోయేంత వరకు చల్లగా చేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండిల్ని పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు వేసుకున్నాం. మెంతులను బాగా ఫ్రై చేయాలండి, లేకుంటే ఇనుక మెంతులు పచ్చడిలో చేదు వచ్చాయి. మెంతులు ఫ్రై అయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండిల్ని పెట్టుకొని ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఎక్కువ వేడి చేయవద్దండి, కొంచెం లైట్గా వేడి చేసుకుందాం. లేకుంటే గినక ఆవాలు ఎక్కువ వేడైతే పచ్చడిలోకి కలర్ మారుతాయి. ముందుగానే మెంతులు వేడి చేసుకున్నాం కదా, ఆ మెంతులను నున్నగా మిక్సీ పట్టుకున్నాం. ఆవాలు చల్లగా అయిపోయినాక ఈ ఆవాలను కూడా నున్నగా పట్టుకున్నామండి. ఆవ పిండిని మామిడికాయలు ఏ కప్పుతో కొలుచుకున్నానో అదే కప్పుతో కల్లుప్పు ఈ కప్పు నిండా తీసుకున్నానండి. నున్నగా మిక్సీ పట్టుకున్నాను. ఉప్పును ఇందాక పక్కన పెట్టుకుని గిన్నె తీసుకున్నాం. 1 కప్పు కారం వేసుకుందామండి. 1/2 కప్పు ఆవాల పిండి వేసుకుందాం. 1 కప్పు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు మెంతుల పిండి వేసుకున్నాం. కారము, ఉప్పు, సాల్టు అన్నీ కలిసేటట్టుగా మామిడికాయల ఉప్పలకు బాగా కలుపుదామండి. అంతా కలిపిన తర్వాత వేడి చేసుకునే ఆయిల్ చల్లగా అయిపోయింది. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా కలిసేటట్టుగా బాగా కలుపుదాం. కలిపి పెట్టిన పచ్చడి ఉంది కదా, అది ఒక డబ్బాలోకి వేసుకున్నాం. డబ్బాలోకి వేసుకున్న తర్వాత డబ్బాకు మూత పెట్టి ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని చూస్తామండి. పచ్చడిని మనం 3 రోజులు పక్కన పెట్టుకుంటాం కదండి. ఆ 3 రోజులలో ఉదయం సాయంత్రము పచ్చడిని బాగా కలపాలండి. కలిపితే పచ్చడి బాగా కారం, ఉప్పు మామిడికాయలకు బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత పచ్చడి ఒక గిన్నెలోకి వేసుకున్నాం.
వేసుకున్న తర్వాత కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నామండి. నాకు కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. మన మామిడికాయ ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకుందామండి. అన్నం వేసుకొని తింటే కారము ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. చాలా టేస్ట్ ఉంది మామిడికాయ పచ్చడి. నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు కూడా అలాగనే చేసుకోండి. మామిడికాయ పచ్చడి మంచిగా ఉంటుంది. ఆ వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.